హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఫర్దర్గా ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా అండ్ మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అండర్ గ్రాడ్యుయేట్ బెస్ట్ కోర్స్ అండ్ బెస్ట్ కాలేజెస్ ఏవి అండ్ ఆ కాలేజ్లో ఎలా అడ్మిషన్ పొందాలి అనే ఫ్రీ గైడెన్స్, ఫ్రీ కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఫర్ దాట్ అందుకొరకైనా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తల్లిదండ్రులు చూసినా పిల్లలు చూసినా ప్రతి ఒక్కరైతే మన ఛానల్కి, ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్. ఐ నో ఏమేమి ఉంటాయి కోర్సెస్, ఎలా వెళ్ళాలి అంటే ఆ కోర్సెస్ని ఎలా పొందాలి, అడ్మిషన్ ప్రక్రియ ఏంటి అండ్ ఫైనాన్షియల్గా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటైతే నేను మీకైతే ఫర్దర్గా చెప్తూ ఉంటాను. కాబట్టి అందుకొరకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటి అంటే, సో మహీంద్రా యూనివర్సిటీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ అనమాట. హైదరాబాద్లో ఉంటుంది ఇది. సో ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇందులో సీట్ కావాలి అనుకుంటారు. లైక్ ఎలా అంటే సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు అయితే ముఖ్యంగా అయితే టెక్ మహీంద్రాలో జాబ్ ఈజీగా వస్తుంది, ఇందులో చదువుతాయని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక కంపెనీ ఉంది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు సత్యం కంప్యూటర్స్, సత్యం సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. సో ఎలాంటి ఇందులో చదివి పిల్లలు స్కిల్స్తో బయటకు వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇందులో జాబ్ ఇస్తారు. ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ ఇప్పుడు చూద్దాం అండ్ ఎలిజిబిలిటీ అండ్ ప్లేస్మెంట్స్ అండ్ ఇందులో ఎలా సీట్ రావాలి, జేఈ కాకుండా మిగతా ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా మనం ఇందులో అయితే మాట్లాడుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం లెట్స్ బిగిన్ టాపిక్. బిఫోర్ దట్ ఇంకెవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్లో అయితే 45% పక్కాగా ఉండాలి. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి జేఈ మెయిన్స్ రాసినా అందులో మీకు మంచి పర్సెంటేజ్ వచ్చినా, లేదంటే ఎంసెట్ రాసినా అందులో మంచిగా మీకు ర్యాంక్ వచ్చినా, లేదు అంటే వన్ మోర్ థింగ్ ఈజ్ దేర్ 10+2 80% ఉండాలి. శాట్ ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్. శాట్ అంటే స్కోలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. సో అదైతే రాయాలి పక్కగా. అది రాస్తే అంటే అబ్రాడ్కి వెళ్ళి ఎవరైతే బయట చదువుకుందామని చెప్పేసి ఉంటారో సో ఆ ఎగ్జామ్ రాస్తారనమాట. కెనడా కావచ్చు, యూఎస్ కావచ్చు, వేరే దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు. సో ఆ ఎగ్జామ్ రాస్తే అది టోటల్గా వచ్చేసి 1600 మార్క్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మీకు అరౌండ్ ఒక 12 to 1400 లేదంటే 1200 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. మీకు టాప్గా ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది. సో కింద వచ్చేసి లాస్ట్ సెట్ గురించి చెప్పాను, అండ్ దట్ ఈస్ ఫర్ అదర్ స్ట్రీమ్స్, వేరే కోర్స్ వాళ్ళకి అనమాట. సో అండ్ ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో మనకి చూసుకోండి ఇక్కడ కోర్సెస్లో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ అండ్ బయాలజీ, మ్యాథమెటిక్స్, మీడియా ఉంటుంది, కంప్యూటేషనల్ అని చెప్పేసి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి, ఈసీఎం అండ్ నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ ఇవైతే ఉంటాయన్నమాట. సో మొత్తంగా మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్ కనుక చూస్తే, లైక్ మీకు చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఇందులో అయితే ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. సో ఎందుకంటే సిఎస్సి బ్రాంచ్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు సాఫ్ట్వేర్ చేద్దాం అనుకుంటారు. దీని కొరకు టెక్ మహీంద్రా ఉంది కాబట్టి వీళ్ళకైతే ఈజీ అయిపోతుంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటి అంటే ముందుగా వీళ్ళు ఏంటంటే మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఒక కంపెనీతో కొల్లాబ్ అయ్యారనమాట. సో ఇక్కడ 2 years మీరు చదువుకున్న తర్వాత వీళ్ళే పంపిస్తారు మళ్ళీ 2 yearsకి అక్కడికి. అండ్ మీకు లాస్ట్కి సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్లో అక్కడ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ పేరు ఉంటుంది అండ్ ఇక్కడ మన మహీంద్రా యూనివర్సిటీ పేరు ఉంటుంది. అండ్ అది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అండ్ ఫీ స్ట్రక్చర్ కనుక చూస్తే కనుక అకాడమిక్ ఫీజు వచ్చేసి 5 lakh per annum అండ్ హాస్టల్ చార్జెస్ వచ్చేసి 2 lakh అబౌవ్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా బడ్జెట్ చూసుకున్నట్టయితే మీకు అయితే ఇంత అవుతుందన్నమాట, చూసుకోండి. సో ఇది దిస్ ఈజ్ ఫర్ 4 yearsకి అనమాట. 20 నుంచి 23 lakhs అంటే అరౌండ్ 25 వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా. శాట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇయర్లీ 7 times అయితే ఉంటుంది. సో శాట్ ఎగ్జామ్ 7 times అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే 14 days ముందు అయితే అప్లికేషన్స్ అయితే అయిపోతాయి అన్నమాట. అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి, ఓకేనా. సో 14 days ఎగ్జామ్ ఉంది, 14 days తర్వాత ఉంది అనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేస్లో అయితే ఉంటుంది, నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఫ్రెండ్స్. శాట్ ఎగ్జామ్కి ఇక్కడ చూడండి, స్కోలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పేసి నాకు అన్నాం కదా. సో ఇందులో కనుక మీరు చూసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ స్ట్రక్చర్ అవన్నీ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ముందుగా
చూసుకోండి. టెస్ట్ డేట్ అంటే ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఆ యొక్క టెస్ట్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ యొక్క డేట్స్ కూడా ఇచ్చారనమాట. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను మెల్లిగా స్క్రోల్ చేస్తుంటాను. సో టెస్ట్ ఏ రోజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ఎప్పుడు, May 16కి 2025 అంటే May 16 వరకు, May 16కి అయితే లాస్ట్ డేట్ ఉంది డెడ్ లైన్ అండ్ మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ June 1కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. August 9కి క్లోజ్ అయిపోతే అప్లికేషన్స్ అండ్ August 24కి ఎగ్జామ్ అంటే ఉంటుంది. September 20కి క్లోజ్ అయిపోతే October 5కి ఉంటుంది. అంటే 14 days ముందు వరకు అయితే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. DRS ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో ఇక్కడ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇందులో. ఇక్కడ మాక్ టెస్ట్ కూడా మీరైతే ఆ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో టోటల్గా మీరైతే మొత్తం చూసారు. ఈ యొక్క ఎంట్రన్స్ రాసినా కానీ మీరైతే వెళ్ళొచ్చు మన మహీంద్రా యూనివర్సిటీలోకి, లేదంటే MCET కావచ్చు, లేదంటే మనకి JEE మెయిన్స్ త్రూ కూడా మీరైతే ఇందులో అయితే వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మహీంద్రా యూనివర్సిటీ అనమాట. దట్స్ ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ వివరాలు చూస్తే ఇందాక చూసాం కదా, ఆస్ట్రేలియా సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇందులో ఇక్కడ 2 years అండ్ ఆస్ట్రేలియాలో 2 years అయితే మీరు చదువుకుంటారు. అండ్ ఆస్ట్రేలియాలో ఒక కంపెనీతో కొల్లాబ్ అయి ఉంటుంది ఈ యొక్క యూనివర్సిటీ. సో దెన్ ఇట్ ఈస్ వెరీ, సో ఎలా అంటే ఇప్పుడు ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్నటువంటి వేరే వేరే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవితో అక్కడ ఆస్ట్రేలియాలో అంటే అబ్రాడ్లో ఉన్నటువంటి ఆల్ ఓవర్ కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కొల్లాబ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఉంది కదా కంపెనీ, దాంతో. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట జాబ్ రానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే టెక్ మహీంద్రా ఇప్పుడు ఉంది కదా, సో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే మహీంద్రా యూనివర్సిటీలో చదివి మీరు మంచిగా చదివేసి బయటకు వస్తే కనుక సో వాళ్ళే చూస్ చేసుకుంటారు, మీకు ఈజీగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాలేజ్ క్యాంపస్ నుంచి కాలేజ్ ప్లేస్మెంట్ త్రూయే మీకు జాబ్ వస్తుంది. ఓకేనా. సో అది గ్యారంటీ ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. దట్స్ ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహీంద్రా యూనివర్సిటీ అనమాట. ఇంకా ఏమైనా వివరాలు కావాలని కూడా తప్పకుండా నేనైతే మీకు వీడియో చేస్తాను. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేను. ఎందుకు అంటే ఒక చిన్నగా షార్ట్కట్లో చెప్పాలి అంటే అది కుదరదు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటేనే నేను చెప్పగలుగుతాను, లేదు అంటే ఎలా చెప్పగలుగుతాను, చెప్పలేను కదా. సో చాలామంది చూడట్లేదు వీడియోస్. ఫర్ దాట్ ఓన్లీ ఐఎమ్ జస్ట్ నేను ఎంత 4-5 minutesలో ఎండ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇది కొంచెం పెరిగింది. దట్స్ ఓకే. ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైట్ డే.